హైదరాబాద్ అంబేద్కర్ అది గవర్నమెంట్ కింద మేము తీసుకొని మేము కట్టిన కాంట్రాక్ట్. దీని పీరియడ్ కూడా ఓన్లీ 1 year 3 months కంప్లీట్ అవుతుంది. బట్ ఇంకా ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా చాలా ఉంది. యాక్చువల్గా మ్యూజియం మీరు గ్రౌండ్ ఫ్లోర్లోనే చెప్తారు, అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. మీకు తెలిసిందే కదా, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అది చేయలేకపోతున్నాము. బట్ బ్యాక్ సైడ్ కూడా కన్వెన్షన్ సెంటర్ 2000 సీటింగ్ ఉంది అన్నమాట. ఇవన్నీ కూడా నేను అనుకోవడం ఏంటంటే ఆ దేవుణ్ణి అంబేద్కర్ కోరుతుంది నెక్స్ట్ ఇయర్ ఇటువంటి ట్రయల్స్ మమ్మల్ని ఇక్కడ లేకుండా చేయమని కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలని మేబీ నేను అనుకోవడం అయితే సెప్టెంబర్ కల్లా ఆల్ 100% క్లోజ్. మాకు గ్యాలరీ కూడా ఉంది కదా, అంటే మాకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది గ్యాలరీస్ లేదు. ఇక్కడ ఎక్కడ గ్యాలరీ యాడ్ అవుతుందని తీసుకుంటుంటాం. యాక్చువల్గా మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈయనకు కూడా పొద్దున మార్నింగ్ కలెక్టర్ గారి దగ్గర జేసీ గారి దగ్గర చెప్పాము, ఏ అయితే మీరు ఆర్ట్ వేస్తున్నారో దాని కింద మీరు మంచిగా పేరు అర్థమయ్యేట్టుగా, ఫోన్ నెంబర్ అర్థమయ్యేట్టుగా పెడితే మేము మీ అన్నీ కూడా ఈ గ్యాలరీలో రౌండ్ ఉంది కదా, 14 meter డయా ఉంటుంది. ఆ డయాలో మేము కట్టిన వాళ్ళ పేర్లన్నీ వేసాము. దాంట్లో చుట్టూరు కూడా మీరు ఫ్రేమింగ్ చేసి ఈ ఆర్ట్స్ అన్నీ కూడా వేసి పెడదాం. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటామో మాకు తెలియదు, మేము చేయగలమో లేదో తెలియదు. ఇప్పుడైతే ఈ సైట్ అంతా మా చేతుల్లో ఉంది కాబట్టి మేము అనుకుంటే ఏం చెప్పినా ఈ పెద్దవాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొంచెం యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇయర్ మీరు ఎన్ని ఇచ్చినట్టు కానీ మీకు ఉత్సాహం ఉండి ఇక్కడే ఉండి మన ఎప్పుడైనా చూసుకోవచ్చు అంటే మీ పేర్లు ఊరి పేరు అన్ని రాసి నైస్గా రాసి ఇచ్చేస్తే అన్ని ఫ్రేమింగ్ పెట్టి లోపల కట్టిద్దాం అనుకుంటాము. అది నేను కూడా చెప్పాను, కలెక్టర్ గారికి కూడా బాగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ 2 నెలల్లో ఏమి డెసిషన్ తీసుకోరు. ఈ 2 నెలలు ఎక్కువ కానీ ఇదంతా ఉండేదాన్ని ఏమి డెసిషన్ తీసుకోరు. తర్వాత ఇప్పుడు కమిటీ ఉండే నామమాత్రంగానే ఉంది. మేము కూడా ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సపోజు ఈ లోపల ఉండే మ్యూజియం కానీ ఇక్కడ ఉండే ఫౌంటైన్స్ కానీ ఇవన్నీ మేమే మెయింటైన్ చేసి ఈవినింగ్ టైం వచ్చేసరికి
మా సూపర్వైజర్ లాంచ్ చేయడం ఆఫ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 నెలలు ఉండాలి కాబట్టి దాన్ని కమిటీలో పెట్టి ఖచ్చితంగా సెక్రటరీ మేడం మీకు ఎవరైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చి సోషల్ వెల్ఫేర్ ఇచ్చి మా సెక్రటరీ మేడం ప్రజెంట్ ఏంటంటే ఆ మేడం గారు అంతా కమిటీ ఖచ్చితంగా ఆ కమిటీలో మీ విన్నపాలు తీసుకొని ఖచ్చితంగా చేసి దానికి ఎందుకంటే మనకు ప్లేస్ ఎంత కావచ్చు అంటుంది 18 acres ఉంది. 18 acres మనకు 5 ఎకరాలు మిగతా 13 ఎకరాల్లో దండిగా పెట్టింది. మీరు ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ ఇస్తే దాన్ని పరిశీలించి ఇచ్చేస్తారు. యాక్చువల్గా మనం ఈరోజు ఇంత చేస్తున్నామన్నా కూడా మనకు అఫీషియల్గా ఎక్కడ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోయినా వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని మీకు అఫీషియల్గా పర్మిషన్ లేదు. బట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే చాలా దూరాల నుంచి ఎందుకంటే ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసాము. కానీ ఈ కలిసేదానికి 2 నెలల ముందు నుంచి నేను ప్రత్యక్షంగా చూసేది వీళ్ళిద్దరిని. నేను ఎందుకంటే నేను బిజీగా ఉండే వస్తా సార్ అంటారు. ఒక్కోసారి నా 3 బాగా ఏంటంటే నేను 19 సార్లు వస్తాను. విసుక్కునే రోజులు కూడా ఉన్నాయి. దాంట్లో నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే అవ్వాలి కూడా అడుగుతాను. ఎందుకంటే చాలాసార్లు పాపం లేట్ అయింది. ఈవినింగ్ కాదు అంటే నేను దొరికేదే కష్టం. వెయిట్ చేసి నేను ఎదుర్కొంటుంటానే వీళ్ళు వస్తారు. నాకు కూడా ఒక విధంగా ఉంటుంది. అప్పుడు 2 రోజుల నుంచి వీళ్ళు మున్సిపల్ కార్యాలయం కానీ కమిషనర్ కానీ నేను ఇంకా డైరెక్ట్ నేను ఒక మాట అడిగాను. ఇంకా చేస్తున్నారు మీ పేరు లాభం అని కూడా అడిగాను డైరెక్ట్. అంటే లాభం చేస్తారు మాకు ఇది చిన్నప్పటి నుంచి మాకు ఈ కుతూహలం వచ్చింది. మాకు దీనివల్ల లాభం వస్తుంది కానీ లాభం అంటూ ఉండేది. కాకపోతే మేము మా ఆర్టిస్టు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళకందరికీ అంటే వాళ్ళ వాల్యూస్ కానీ ఏదైనా కానీ ఇంత ఆర్టిస్ట్ ఉండాలని తెలియాలంటే ఇటువంటి మాకు ఒక కేంద్రం కావాలి. మాకు విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత ఎక్కడ సమావేశం దొరకలేదు. అందులో ఫస్ట్ ఇయర్ ఇక్కడ చెయ్యాలి. చేస్తేనే మాకు సముచిత గౌరవం ఉంటుంది. మా వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నారు. యాక్చువల్గా మీరు కూడా చూడండి సార్. అంటే నేను నిన్న ఈవినింగ్ కూడా కేక్ 9 o'clock రాండి చూద్దామని నాకు వీలైతే వస్తాను. లేకపోతే నన్ను ఆపర్చుని చెప్పాను యాక్చువల్గా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అరేంజ్మెంట్స్ ఉంటాయా, ఇంతమంది కళాకారులు ఉంటారా, ఇటువంటి ఉంటాయని నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఏముంటే కన్సెప్షన్ అనేది తెలుస్తాయి కానీ ఇటువంటివన్నీ నాకు కూడా తెలియదు. యాక్చువల్గా నా చిన్న ఏజ్ అనుకోవచ్చు, గోల్డ్ అనుకోవచ్చు. ఇంత ఆర్టిస్ట్ అంటే ఇంత ఉంటుంది, ఇంత వాల్యూ ఉంటుంది, ఇంత వాళ్ళకు ఏర్పరచడం ఉంటుంది అనేది నాకు తెలియదు. బట్ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత రియల్గా ఇప్పుడు 2 నెలల నుంచి కష్టపడిన దానికి రియల్ అయిన గౌరవం కానీ అది ఉంది, ఆ వాల్యూ ఉంది. డెఫినెట్లీ అంటే మాకు కూడా చూడాలనిపిస్తుంది. బట్ మా టైం పర్మిట్ చేయడం దానివల్ల మాకుండే ఫైనాన్షియల్ క్రైసిస్ కాదు, మాకుండే పేమెంట్స్ కాదు, దీనివల్ల మాకు మెయిన్ కోర్ ఏమో అది పర్సెప్షన్ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. బట్ వీళ్ళైతే రియల్లీ అండి. మీరందరూ కూడా వీళ్ళిద్దరికి ఆ సార్ కలెక్టర్గా వచ్చి ఆ ఏజ్లో 2 సార్లు వచ్చి మా దగ్గర కూర్చొని అక్కడి నుంచి కూర్చొని ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ సార్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. రియల్గా మీరందరూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు కాదు కానీ వీళ్ళిద్దరికి సార్ వాళ్ళకి ఎలక్షన్ కూడా పక్కన పెట్టుకుని ఇక్కడేమో ఎలక్షన్ పెట్టుకుని తర్వాత మీ భయాలు కానీ మీ టెన్షన్ అన్నీ కూడా ఉన్నా సరే మీరు రజీవ్ గారు మామూలు కోఆపరేషన్ కాదు. ఎందుకంటే మీరు బ్యాకప్ చేశారు. ఇంకా తర్వాత నుంచున్నాము ఎదిరినాము. తర్వాత 2 సార్లు ఏమో సార్ వచ్చారు, అంటే మాట్లాడేశారు. ఈ సాయంత్రానికి నాకు అది కావాల్సుకుంటాను. మనమందరము మన ఎక్కడెక్కడి నుంచి దూర ప్రయాణాలు చేసి ఈ ఇంట్రెస్ట్తో ఇంత దూరం వచ్చి ఈ ఆయన గురించి మహోన్నత వ్యక్తి మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ శిల్పం అనేది విజయవాడలో తయారు చేసినాం. దీనికి దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా సరే అంటే మనం ఓన్లీ 400 కోట్లు అనుకుంటాం కానీ ప్రజెంట్ ది సైట్ వాల్యూ ఈజ్ 2,000 కోట్ల సైట్లో 400 కోట్ల వరకు చేసి మనం ఇదంతా చేస్తున్నాం. దీనికి సహకరించిన గవర్నమెంట్కు దాని పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. బట్ మనము ఈయన చరిత్ర చూసి మనం ఈ మ్యూజియంలో చూసినట్లయితే ఈయన చిన్న స్టేజ్ నుంచి ఆయన పడిన ఇబ్బందులు, ఆ సమాజంలో ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూసి ఆయన ఎందుకు మనం ఇట్లా అయిపోతున్నామో, సమాజానికి ఏం చేస్తే వీళ్ళందరికీ గౌరవం ఉంటుంది అని ప్రతి ఒక్కటి ఆయన స్టడీస్లో కానీ ఇంకొకటి కానీ చేసుకుంటూ వచ్చి జీవితంలో జరిగిన అన్యాయాలు కానీ ఇంకొకటి కానీ దాంట్లో ఉన్నతమైన స్టేజ్కి తీసుకుపోవాలని మనందరి కోసం కృషి చేసి మనకు సామాజిక న్యాయం అని చేశాడు కాబట్టి మనం ఆయన గుర్తించుకొని ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మనం అక్కడ కేక్ కోయడం, ఇక్కడ దీపం పెట్టడం, తర్వాత ఇదంతా చేస్తున్నాము. సో ఆయనకు ధన్యవాదాలు. బట్ దాని విషయం కాదు, దీనికి మనం యాక్చువల్గా నార్త్ ఇండియా నుంచి తెచ్చేసి అవన్నీ మ్యూజియంలో చేస్తే కాదు. మనకు ఇక్కడ అనకాపల్లి కానీ గుడివాడ కానీ ఆయన అంబేద్కర్ గారు వచ్చినప్పుడు ఆయన ఉండే శిలాఫలకాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ తెచ్చి మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడైతే చేశారో అవి కూడా కావాలని ఒక 18 మ్యూరల్స్ ఆయనది కూడా పెట్టడం జరిగింది. దానికి ఆయన కృషి ఎంతో ఉంది. బట్ ఆయన ఈరోజు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి రాలేకపోయి ఒక నెల నుంచి చాలా సఫర్ అవుతున్నారు. బట్ వాళ్ళ మిస్సెస్ కూడా ఇంత ముందుగానే ఫోన్ చేసి ఆమె కూడా దీని గ్రీటింగ్స్ చెప్పింది. బట్ ఆయనకు కూడా మనం చాలా కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే ఆయన ఆ స్టేజ్లో ఉన్న కూడా 5-6 సార్లు మీటింగ్లకు రావడం, ప్రతి ఒక్క దాంట్లో మనం ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో మ్యూజియంలో ప్రతి ఒక్క ఇంగ్లీష్ కానీ తెలుగు వర్డ్ కానీ ఆయన చెప్పి ఆయన సరిదిద్దినట్టు మొత్తం ఉన్నాయన్నమాట. దీంట్లో ఉండే నేమ్స్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన స్వయానా చూసి ఆయన సెలెక్ట్ చేసినట్టే కమిటీలో ఆయన పెట్టేది. మన నాగార్జున గారు కానీ వీళ్ళు కానీ కమిటీ వాళ్ళు కానీ ఒప్పుకోవడం జరిగింది. బట్ ఆయన మన మధ్య ఇప్పుడు లేకుండా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంటికారుగా ఆయన గురించి డాక్టర్ సత్యపాలి దాని గురించి మన ఆశీర్వాదం సార్ గారు అంబేద్కర్ గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 133వ జన్మదినోత్సవం ఈ రోజుని మనకి మహాశిల్పం దగ్గర మనందరం కూడుకుని ఆయనకి మనం జోహార్లు అర్పిస్తున్నాం. ఆయన చాలా కష్టాల్లో చదువుకుని పైకి వచ్చారు. చదవటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో నుంచి ఆయన స్కూలు బయటే నిలబడి పాఠాలు విని ఆయన చాలా పెద్ద చదువులు చదివారు. ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, డిలిటి, జేపీ, భారత అని ఆయన పేరు కంటే 2 ఇంతల పొడుగున్నటువంటి డిగ్రీలు చదివారు. ప్రపంచంలోనే మేధావులైనటువంటి ఒక 5గురిలో ఆయన ఒకడు. అంచేత బ్రిటిష్ మ్యూజియంలో రోజుకి 24 గంటలైతే 18 గంటలు ఆయన చదివేవాడు. అలాగే చదివి ఆయన అన్ని శాస్త్రాల్లోనూ కూడా ప్రావీణ్యత సంపాదించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు కూడా మరి మహమ్మద్ అలీ జిన్నా మాకు సెపరేట్ రాజ్యం కావాలి అని కోరినప్పుడు అంబేద్కర్ కూడా మాకు కూడా ఈ బలహీన వర్గానికి సెపరేట్ రావాలి, సెపరేట్ స్టేట్ ఇవ్వాలి అని అన్నప్పుడు అప్పుడు గాంధీ గారు మహమ్మద్ అలీ గారి జిన్నాని నాయన తర్వాత మనం చూసుకుందాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాంటి లిటిగేషన్ ఏం పెట్టద్దు అని అంటే మీరు ఏం చేసుకుంటారని నాకు తెలీదు, మాకు సెపరేట్గా ఒక రాజ్యం ఇవ్వాలి అని మంకు పట్టు కూర్చున్నారు. అట్ ది సేమ్ టైం బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే మీరందరూ ఏకమై వస్తేనే మీకు రాజ్యం ఇస్తాం, లేకపోతే మేము ఇచ్చేది లేదు అన్నప్పుడు అప్పుడు బాబాసాహెబ్ దగ్గరికి వచ్చి కూడా బాబాసాహెబ్ నువ్వు భారతదేశం యొక్క అభివృద్ధి కావాలా, నీ జాతి అభివృద్ధి కావాలా ఏమిటి అంటే అప్పుడు మా జాతి అభివృద్ధి కంటే ముఖ్యం భారతదేశానికి స్వాతంత్రం రావటం ముఖ్యం. కాబట్టి నేను నా ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాను. బట్ వన్ థింగ్, ఎవరైతే బలహీన వర్గాలు వెనకబడినటువంటి తరగతుల వాళ్ళు ఉన్నారో
వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే తప్పకుండా బాబాసాహెబ్ అని ఆనాడు గాంధీ గారు చెప్పారు. ఆ రకంగానే ఆయన ఒప్పుకున్నందుకు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి బయటకు వెళ్ళారు. ఆ తర్వాత అన్ని దేశాలలాగే మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం కావాలి, ఎవరు రాస్తారు అని అన్ని దేశాలు తిరిగారు మన నాయకులు. గాంధీ గారు అయితే, నెహ్రూ గారు అయితే, పటేల్ గారు అయితే, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కూడా తిరిగితే అప్పుడు లండన్లో అన్నారు, మీ ఊళ్ళోనే ఉన్నారో, మీ భారతదేశంలో మహామేధావి ఉన్నారో, మాకు ఏదైనా మా రాజ్యాంగం రాసేటప్పుడు సలహాలు కావాలంటే ఆయన అడుగుతాం మేము, మీరు ఎక్కడికి వచ్చారు ఏంటంటే అప్పుడు బాబాసాహెబ్ పేరు చెప్పారు. అప్పుడు బాబాసాహెబ్ గారి దగ్గరికి వచ్చి మీరు రాజ్యాంగం రాయాలంటే ఏమంటే భారతదేశంలో రాజ్యాంగం రాయాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాలు చదవాలి. ఎందుకంటే భారతదేశంలో అనేకమైనటువంటి కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఉన్నాయి, వీళ్ళందరికీ న్యాయం జరగాలి అని ఆలోచించి ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా, రాజ్యాంగాన్ని కూడా చదివి తర్వాత ఆయన మన రాజ్యాంగం రాశారు. రాసిన తర్వాత అందులో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, వీళ్ళందరికీ, ఎవరైతే స్త్రీలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను ఇళ్లలోనే ఉంచేవారు, చదవటానికి వీలు లేదనేవారు, వాళ్ళు బయటికి రావడానికి వీలు లేదు, వీధుల్లో తిరగడానికి వీలు లేదు, ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు, వాళ్ళకి ఎలాంటి స్వాతంత్రం లేదు, ఇక పురుషుల యొక్క ఆధిక్యత ఎక్కువ అని చెప్పేసి అన్నప్పుడు అది తప్పు, అది అలా కాదు. భారతదేశంలో ఉన్నటువంటి పురుషులకి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయో అదేవిధంగా స్త్రీలకు కూడా ఇవ్వాలని హిందూ కోర్టు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు అంబేద్కర్. అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉంటూ అప్పుడు హిందూ కోర్టు బిల్లును అందరూ వ్యతిరేకించారు. మరి లేడీస్కి మేము ఎప్పుడు కూడా అలాంటి ఆధిక్యత ఇవ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా సెకండరీ సిటిజన్స్ అన్నప్పుడు అలా కాదు, అలాగైతే నాకు ఈ మంత్రి పదవి నాకు అక్కర్లొద్దని మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి తన మంత్రి పదవికి బయటకు వచ్చాడు. తర్వాత పోరాటం చేసి మరి స్త్రీల హక్కుల కోసం పోరాటం చేశాడు. అదేవిధంగా యువతలకు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని చెప్పి మన రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినవన్నీ కూడా ఈవేళ జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఆయన రాసినటువంటి దాని మీద జరుగుతున్నాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి మేలులు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు అంతా ఇంత కాదు. ఆనాడు ఈవేళ ఓటు హక్కు ఉంది. ఈ ఓటు హక్కు కేవలం ఉన్నత కులస్తులకి, తర్వాత వ్యాపారస్తులకి, పెద్ద పెద్ద భూస్వాములకి మాత్రమే ఓటు ఉండేది. కానీ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే అట్లా కాదు, వాళ్ళే కాదు, ఈ భారతదేశానికి దశ చేసేది అందరూ ఓట్లు వేయాలి, ఆఖరికి రోడ్డు మీద అడుక్కునేవాడు కూడా ఓటు వేయాలి, ప్రతి భారతీయుడికి హక్కు ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అమెరికాలో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి, ఇంగ్లాండ్లో ఉన్నాయి. ప్రతి దేశంలోనూ కూడా విజ్ఞానవంతుడు అని ఆయనకు ఒక పేరు పెట్టి ఆయన్ని కీర్తిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ కూడా మహానుభావులు, మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ గురించి వారి పేరు చెప్పాలో వద్దో కూడా తెలియదు, చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు. ఆ మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటిది తరతరాలుగా 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళైనా ఆయన కీర్తి ఘనమైన కీర్తిగా ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కాబట్టి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈవేళ మనందరం తలుచుకుంటూ మనం ఆయన పేరు మీద ఆయన యొక్క చిత్రాలు వేయాలని చాలా చోట్ల నుంచి, ఇదిగో పేరన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, అలాగే మరి చాలామంది ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు, వీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, అమలాపురం నుంచి వచ్చారు, అదేవిధంగా విజయవాడలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మామూలు ఆర్టిస్టులు కాదు, కొమ్ములు దిగిన వాళ్ళు అంటారు కదా, అలాంటి ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చి ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకుంటూ ఆయనకు చిత్రాలు వేస్తున్నారు. కాబట్టి బాబాసాహెబ్ జీవితం ధన్యంతో పాటు చిత్రాలు వేసినటువంటి మన జీవితాలు కూడా ధన్యమయ్యాయని నేను ఈ విధంగా చెబుతున్నాను. కాబట్టి ఈవేళ మనందరం కూడా బాబాసాహెబ్ని తలుచుకుంటూ ఆయన చిత్రాలు వేసి మనమందరం సునీతగా అవ్వాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను.
జై భీమ్. సార్ అనేకమైన పనుల్లో ఉన్నారు. తర్వాత ఎంతో కష్టపడి ఎండ ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కార్యక్రమాలు ఒప్పుకున్నారు, వచ్చారు. దీనికి చాలా పెద్ద ఇదే ఉంది. ఎందుకంటే మేము యాక్చువల్గా గ్యాలరీని డిమాండ్ చేయాలి అంటే అది ఎవరో ఏం చేస్తాం, ఆ ఏసీని ఎక్కడ పెడతారని శుభ్రంగా సార్కి బాగా అర్థమైంది. కాబట్టి ఆ గ్యాలరీ కోసం ఇది అన్నారు. అందరూ ప్రార్థన చేయండి. దానికోసం మళ్ళీ ఎలక్షన్ అయిన వెంటనే ప్రయత్నాలు ఎలాగో మొదలు పెడతాం. తర్వాత సార్ గారు అఫీషియల్గా కొంచెం సేపు మాట్లాడి ప్రెసిడెంట్ గారు అట్లా మన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. మిగిలిన కార్యక్రమాలు 4 o'clock వరకు మనకి ఫినిషింగ్ వరకు టైం ఉంది. 4కి మళ్ళీ కార్యక్రమం మొదలు పెట్టేసుకుందాం. వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈరోజు మహాసుదీర్ఘంగా భావిస్తున్నాము. అంత మహానుభావుడు పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు పురస్కరించుకొని మనమంతా ఒక దగ్గర గ్యాదరింగ్ చేసి వారిని స్మరించుకుంటూ వారి చిత్రాలు గీయడానికి అవకాశం కల్పించినటువంటి ఈ యాజమాన్యం వారికి, తర్వాత మన వరల్డ్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చేసేసి చేయడానికి వచ్చారు. మన మాటలలో కాదు చేతలలో వర్క్ చేసి చూపించాలని చెప్పేసి కోరుతూ మనం తొందరగా మొదలెట్టేసేసి సాయంత్రం 4 గంటల వరకు దీన్ని కంప్లీట్ చేసేసి మరి సాయంత్రం వర్క్ అవుతుంది పోలీస్ స్టేషన్స్ ఇలాగా మనం హాయిగా కూర్చొని శుభ్రంగా సంతోషంగా వర్క్ చేస్తున్నాము. సార్ ఇక ఎవరి బొమ్మలో ఫినిషింగ్ మొదలుపెట్టేయండి.